భార్య ఏమి భర్తకి పని మనిషి కాదు. భార్య అడిగితే ఇంటి పనుల్లో భర్తలు సహకరించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. భార్య వంట చేయని కారణం చూస్తూ విడాకుల కోసం వచ్చిన వ్యక్తికి సుప్రీంకోర్టు సైడ్ లో కౌన్సిలింగ్ ఇచ్చింది. వంట పని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం వంటి పనుల్లో భార్యతో కూడా భర్తకు కూడా సమాన బాధ్యత ఉంటుందని ఎంతో పలికింది. ఈ పనుల్లో భర్త కూడా పాల్పంచుకోవాలని పేర్కొంది. భార్య జీవిత భాగస్వామి పని మనిషి కాదంటూ వ్యాఖ్యానించింది. క్రూరత్వం ఆరోపణల ఆధారంగా దిగువ కోర్టు విడాకులు మంజూరు చేస్తే కర్ణాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ భర్త వేసిన పిటిషన్ శుక్రవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన దంపతులు 2017 మేలో పెళ్లైతే 19 నుంచి వేరుగా ఉంటున్నారు. వీళ్ళ మధ్య రాజీ కుదిర్చేందుకు గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యేందుకు పిటిషన్ తరపున ఆయన పెట్టుకున్నారు. క్రూరత్వం ఆరోపణలపై దిగువ కోర్టు విడాకులు మంజూరు చేస్తే హైకోర్టు కొట్టేసిందన్నారు. క్రూరత్వం ఆరోపణలు లేదని ప్రశ్నిస్తే భార్య ప్రవర్తన బాగలేదు, ఆమెకు వంట రాదంటూ లాయర్ చెప్పారు. అయితే హైకోర్టు తీసుకున్న మేము సరైనది, దాన్ని క్రూరత్వంగా భావించలేము. అంతేకాదు మీరు పెళ్లి చేసుకున్నది వంట మనిషికి లేదు, జీవిత భాగస్వామ్యం ధర్మాసనం. వాళ్ళిద్దరిని కలిపి ఇక్కడికి రమ్మనండి, వాళ్ళతో మేము మాట్లాడతామని పేర్కొంటూ తదుపరి విషయాన్ని ఏప్రిల్ 27 వాయిదా ఇచ్చారు. ఆ రోజు దంపతులు తమ ఎదురు హాజరు కావాలని ఆదేశించారు.